ఐపీఎల్ లో మరో భారత క్రికెట్ సంచలనం పుట్టుకొచ్చింది. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ బ్యాట్ తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ఒక్క సీజన్ లో 50 సిక్సర్లు బాదిన తొలి భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అందరి చూపు క్రిస్ గేల్ ఆల్ టైమ్ రికార్డు పైనే పడింది. లక్నోపై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన ఈ టీనేజ్ స్టార్ ఐపీఎల్ చరిత్రనే తిరగరాస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026 లో అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 38 బంతుల్లో 93 పరుగులు చేసి మ్యాచ్ ను ఏకపక్షంగా మార్చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో 10 భారీ సిక్సర్లు బాదిన వైభవ్ ఒక్క సీజన్ లో 50 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్ గా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ ఘనత ఏ భారత ఆటగాడికి సాధ్యపడలేదు. గతంలో అభిషేక్ శర్మ పేరిట ఉన్న 42 సిక్సర్ల రికార్డును ఇప్పటికే బద్దలు కొట్టిన వైభవ్ ఇప్పుడు 50 సిక్సర్ల మార్కు దాటేసి కొత్త చరిత్ర రాశాడు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 50 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్ గా కూడా నిలిచాడు. కేవలం 15 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత సాధించి క్రిస్ గేల్ రికార్డును అధిగమించాడు. గేల్ ఈ ఫీట్ కు 21 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. ఐపీఎల్ లో ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు ఆల్ టైమ్ రికార్డు మాత్రం ఇంకా వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిటే ఉంది. 2012 సీజన్ లో గేల్ 59 సిక్సర్లు బాదాడు. ఇప్పుడు వైభవ్ అదే రికార్డును టార్గెట్ చేశాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ చూపిస్తున్న దూకుడు చూసి క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోతోంది. స్ట్రైక్ రేట్, సిక్సర్స్, పవర్ ప్లే దాడులు ప్రతి విభాగంలోనూ అతడు కొత్త బెంచ్ మార్కులు సెట్ చేస్తున్నాడు. ఈ సీజన్ లో ఆరెంజ్ క్యాప్ రేసులోనూ టాప్ కు చేరుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ ఆశలు కూడా వైభవ్ బ్యాట్ పైన నిలిచాయి. లక్నోపై విజయం సాధించిన తర్వాత జట్టు టాప్ 4 రేసులో నిలిచింది.